అద్భుతమైనటువంటి వాతావరణం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మన జీవితంలో ఇది చూస్తాము అని చాలామంది అనుకుని ఉంటారు. నిజానికి చూడలేమేమో అనుకుంటున్నటువంటి ఒక గొప్ప సంఘటన ఆవిష్కృతం అయినప్పుడు మాటలు ఉండవు, మాటలు తడబడుతూ ఉంటాయి. కేవలం హృదయం నుంచి వచ్చేటువంటి ఆ స్పందననే మనం పంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అయోధ్యలో కొలువుదీరిన ఆ రామ్లల్లా విగ్రహం ప్రతిష్టాపన జరిగిన సందర్భంలో, ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంలో ఒకసారి మన ఉద్విగ్న భరిత క్షణాల గురించి, మన అనుభవాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మురళీ మనోహర్ సార్, మీరు ఏబీవీపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన రోజు నుంచి నాకు తెలిసి మీరు ఎందరో విద్యార్థుల్ని వాళ్ళ జై శ్రీరామ్ నినాదాలు, నిజానికి జై శ్రీరామ్ అన్న మాటనే మొత్తం ఎవరినైనా సరే ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్లోకి తీసుకుపోతుంది. ఆ నినాదంలో ఆ పవర్ ఉందో లేకపోతే ఆ రాముడిలోనే ఆ పవర్ ఉందో తెలియదు, యూనిఫై చేస్తుంది అన్నమాట. సో మీరు ఒక ఏబీవీపీ అనే ఒక గొప్ప సంస్థని నడిపిన సందర్భాల్లో కావచ్చు, కరసేవ నుంచి ఈ రోజు వరకు నేను చిన్నతనం నుంచి నేను గోడల మీద జై శ్రీరామ్ నినాదాలు, మందిర్ వహీ బనాయింగే అనే మాటలు చూసి పెరిగిన వాళ్ళమే. అవి రాస్తున్నప్పుడు పక్కన నిలబడి చాలా వింతగా దాంట్లో ఎట్లా రాస్తున్నారు ఏంటి అని నేను రాయలేకపోయాను చిన్నవాడిని, కానీ బట్ స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు కరపత్రాలు చూసాము, ఇటుకలు ఇక్కడ నుంచి పోయిన రోజులు చూసాము, కరసేవకు వెళుతున్న వాళ్ళట అని చెప్తే వాళ్ళకి హారతులు ఇచ్చి వాళ్ళని సాగనంపిన దృశ్యాలు మన కళ్ళ ముందుంటున్నాయి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. తర్వాత జర్నలిజంలోనేమో అంతా నెగటివిటీ నిండిపోయిన సందర్భాలు అవన్నీ పక్కన పెడదాం. బట్ ఈరోజు ఇది నిజంగా నెరవేరుతుందా? ఇవాళ మోదీ గారు ఒక మాట అన్నారు, సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇది జరిగింది అని అంటూ, ఆజ్ హమారే రామ్ ఆగే, ఆజ్ హమారే రామ్ ఆగే, హమారే రామ్ లల్లా టెంట్ మే నై రహేంగే అని చెప్పారు. నిజానికి ఆ మాట అన్నప్పుడు ఒకసారి ఇట్లా అయింది. మురళీజీ, మీరు ఫస్ట్ ఎట్లా మీ రెస్పాన్స్ చెప్పండి. నో, మీ ఫీలింగ్స్ అన్నీ నాలో కూడా ఉన్నాయి. చాలా ఉద్విగ్నంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కానిటువంటి పరిస్థితి. కళ్ళతో చూస్తాము అని మాత్రం ఎన్నడూ ఊహించలేదు. నేను డిమాలిషన్ జరిగిన కన్నా ముందు జస్ట్ 1 year బిఫోరే అనుకోకుండా కాన్పూర్లో ఏబీవీపీ మహాసభలు జరిగాయి, 10,000 మందితో జరిగాయి. దలైలామా వచ్చారు అక్కడి నుంచి అందరం కూడా వెళ్ళి అయోధ్యకి వెళ్ళాము. ఆ గుమ్మటాలు, ఆ స్ట్రక్చర్ చూసామన్న. ఆ తర్వాత ఈ గుమ్మటాలు పోతాయి, తర్వాత మా రాముడు ఇక్కడికి వస్తాడు అనేది ఒక డ్రీమ్ అది. ఆ తర్వాత నేను గుమ్మటాలు డ్యామేజ్ అయ్యాక కూడా వెళ్ళాను. మళ్ళీ టెంట్లోకి షిఫ్ట్ అయ్యాడు రాముడు, రాముడిని చూసాము. తర్వాత దివ్య మందిరం ఒకటి, అదొక డ్రీమ్ అది. అలా నేను 3-4 decades పీరియడ్లో ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్న రోల్లో నేను ఉన్నాను. ఒక 3 మూమెంట్స్ నేను కళ్ళతో చూశాను, నేను పార్టిసిపేట్ కూడా అయ్యాను. ఒకటేమో గౌహతిలో ఈ యొక్క బంగ్లా చొరబాట్లకు వ్యతిరేకంగా జస్టిస్ గ్రౌండ్ అని ఉంటుంది, ఆ గ్రౌండ్లో ఒక ధర్నా జరిగింది. వీళ్ళందరినీ పంపించాలని చెప్పేసి ఆసు ఉద్యమం ఏదైతుందో దానికి ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు. సేవ్ అస్సాం టుడే టు సేవ్ ఇండియా టుమారో, దట్ వాజ్ ది స్లోగన్ ఆఫ్ ది డే 82లో. ఆ తర్వాత 90sకి వచ్చేసరికి కశ్మీర్ ఛాలెంజ్ వచ్చింది. ఒక టెర్రరిస్ట్ పిలిపించాడు, ఎవడైనా ఒక యువకుడు అంటూ ఉంటే ఇక్కడ జెండా ఎగరనియండి లాల్ చౌక్లో అని. దాన్ని అడ్రస్ చేస్తూ 90sలో ఏబీవీపీ 10,000 మంది అక్కడికి వెళ్ళారు కార్యకర్తలు. ఎవరు మన విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సరే ప్రభుత్వమే తీసుకొని జెండా తీసుకెళ్ళింది, అది వేరే విషయం. కానీ 10,000 స్టూడెంట్స్ ఒకరోజు అక్కడ మా జెండా ఎగరాలి అని కోరుకున్న వాళ్ళు. ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే, ఈ 3 కూడా మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ మందిరం రావడము, బాలరాముడు వచ్చి అక్కడ కూర్చోవడం అనేది కళ్ళతో చూస్తాం అనుకోలేదు. ఇది జరిగిపోయింది, ఎలా స్పందించాలనో కూడా తెలియని విషయము. ఈ దృశ్యాన్ని ఈరోజు లాల్ చౌక్లో ప్రదర్శిస్తున్నారని తెలిస్తే మరింత ఒళ్ళు పులకించింది. కనుక ఎక్కడైతే నేషనల్ ఫ్లాగ్ ఎగిరేది కాదు ఒకప్పుడు, అక్కడ ఈరోజు ఈ రాముడి ప్రతిష్ఠ యొక్క కార్యక్రమాన్ని అక్కడ లాల్ చౌక్ నుంచి టైమ్స్ స్క్వేర్ వరకు అక్కడ కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రపంచం అంతా 60 దేశాల్లో ఈరోజు ఈ వింతను చూస్తున్నారు భారతీయులు, హిందువులైన వాళ్ళంతా కూడా అన్నప్పుడు ఇది ఎంత పెద్ద అచీవ్మెంట్. ఈ జాతి సాధించినటువంటి
అతి గొప్ప అచీవ్మెంట్ ఏదైనా ఉంది అంటే ఈ జాతి చరిత్రలోనే నేను అనుకుంటున్నాను. ఇదే అత్యంతమైనటువంటి అచీవ్మెంట్గా నేను చూస్తున్నాను దీన్ని. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.